అనుకున్నా ఇక్కడ వచ్చేస్తది. ఎలాగో లక్ష్మీకాంత్ బుక్ అనే పదం వాడేవి కదా! హా! ఐఏఎస్ లాంటి చాలా మహాసముద్రం లాంటి సిలబస్ కలిగిన అత్యద్భుతమైన దానికి ఇగో పలానా పుస్తకం అని నితిన్ సింఘానియా కల్చర్‌కి, రమేష్ సింగ్ ఎకానమీకి, లేకపోతే కనుక లక్ష్మీకాంత్ ఏదో స్పెక్ట్రమ్ మోడర్న్ ఇండియాకి అని కొన్ని మనం అవును. ఏదో భగవద్గీత, బైబిల్, ఖురాన్‌లా చెబుతాం కదా! అది నిజంగా సైంటిఫిక్ అప్రోచ్ అంటావా నీ ఎక్స్‌పీరియన్స్‌లో? సార్ నాకైతే చాలా బాగా వర్కౌట్ అయింది. నేను అంతవరకు నేను చెప్పగలను. బట్ అవే బుక్స్ అని కాదు. చాలా మంది వాటికి ఆల్టర్‌నేటివ్ బుక్స్ కూడా ఫాలో అవుతారు. కానీ ఏదైనా ఆ సింగిల్ బుక్ ఏదైతే మనం పట్టుకున్నామో స్టాటిక్ పార్ట్ కవర్ చేయడానికి మాత్రం ఆ ఒక్కదానికే మనం లిమిట్ అయిపోతే బెటర్. ఆ! బికాజ్ ఒకటే బుక్ ని పదే పదే చదువుతున్నాం అనుకోండి, మనకి దానిలో క్లారిటీ ఎక్కువ వస్తుంది. తర్వాత ఇన్ఫర్మేషన్ అనేది గుర్తుంటుంది. ఆ! రాదర్ దాన్ వి సింప్లీ షిఫ్టింగ్ ఫ్రమ్ వన్ బుక్ టు అనదర్. సో అదైతే నేను ఖచ్చితంగా ఒప్పుకుంటాను. అండ్ విత్ రెస్పెక్ట్ టు లక్ష్మీకాంత్, స్పెక్ట్రమ్ ఇవన్నీ అయితే కొన్ని దే ఆర్ వర్కింగ్ ఫర్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్. సో వాటిని ఇంకా అందుకని మనం బైబిల్ గా గీత లాగా చెప్పేస్తున్నాము. నిజంగా అంటే కొన్నిటికి ఆల్టర్నేటివ్ లేవు. హా! ఇప్పుడు పాలిటీకి లక్ష్మీకాంత్ తప్ప అలాంటి పుస్తకం ఇంకోటి లేదు. ఇంకొకటి లేదు. అండ్ ఉన్నా మనకి ఒక గైడ్స్ లాంటివి ఏమైనా ఉంటే ఉండొచ్చేమో కానీ లక్ష్మీకాంత్ ఆ బుక్ అది అవును. ప్రతి ఏడాది రివైజ్ చేయడం, కొత్త అవును సార్. వాటిని యాడ్ చేయడం ఉంటాయి. కరెక్ట్ సార్. అండ్ ఈవెన్ గైడ్స్ విషయంలో చూసినా కూడా మెజారిటీ ఆఫ్ ద ఐ మీన్ ఇన్ఫర్మేషన్ డైరెక్ట్ లక్ష్మీకాంత్ నుంచి పోస్ట్ చేసేస్తున్నారు. లైక్ పేస్ట్ చేసేయడమే దానిలో చూసుకుంటే గనుక. సో డెఫినెట్ గా దాని బదులు లక్ష్మీకాంత్ నే చదువుకోండి మీరు. ఆ ఏదన్నా ఒక్కటో ఆరో పాయింట్ మిగిలినా కూడా అది కూడా వదలకండి. అండ్ వన్స్ మనకు ఒక ఐడియా వచ్చేసింది అనుకోండి ఆ లక్ష్మీకాంత్ నుంచి, తర్వాత నెక్స్ట్ ఎనాలిసిస్ అంతా మన చేతుల్లో ఉంటుంది. కరెంట్ అఫైర్స్ తీసుకుంటాము, మనం అప్డేట్ అవుతూ ఉంటాము, అప్డేషన్స్ చేసుకుంటాం. ఇక్కడ అప్డేషన్ అనే దగ్గర చాలా కీలకమైనది ఏంటంటే చాలా మంది ఇప్పుడు ఏడాది కోచింగ్ తీసుకుంటాడు స్టూడెంట్. అవును. కానీ ఈ ఏడాది కోచింగ్ తీసుకున్నా అతను ఈ ఏడాది ఎగ్జామ్ రాయడు. రాసేది 2 ఏళ్ల తర్వాత, 3 ఏళ్ల తర్వాత. అవును. సో ఈ ప్రాసెస్‌లో ఎప్పుడు కూడా కోచింగ్ అనేది ఆ ఏడాది తీసుకుంటున్న అప్పటికి అవైలబుల్ ఉన్న ఫ్యాక్ట్స్‌ను వాటిని మాత్రమే కోచింగ్‌లో కూడా ఫ్యాకల్టీ చెప్పగలుగుతారు. అవును. మనం మన డిస్కషన్‌లో కోచింగ్ విషయం లాంటి వాటి కూడా డిస్కస్ చేద్దాం. ఓకే సార్. మళ్ళీ ఒకసారి ఇటువైపు వస్తే ఇప్పుడు ఈ పుస్తకాలు లాంటివి ఇంపార్టెంట్. నేను ఎప్పుడూ చెప్పేది ఏంటంటే ఇంపార్టెంట్ పుస్తకాలు ఒక 5, 6, 7 ఎన్నున్నాయో సెలెక్ట్ చేసుకొని ఆ ఎన్నున్నాయో సెలెక్ట్ చేసిన దాని మీద ఆధారపడి ఈవెన్ తెలుగు మీడియం కూడా ఇవాళ ఆల్ బుక్స్ అవైలబుల్ ఉన్నాయి.